మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది, స్టోరీలోకి తీసుకెళ్ళింది ఫిలిం అనేది. ద క్లైమాక్స్ ఈజ్ అవసరం అండ్ దాన్ని కంజంక్షన్ ఓవరాల్గా ఫిలిం చూపించే విధానం కూడా చాలా మంచిగా. లొకేషన్స్, హీరో హీరోయిన్ అయితే మంచిగా చేస్తారు. ఓవరాల్ ఫిలిం గుడ్. తాంతం ఎంతనండి మాత్రం బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. ఫోటోగ్రఫీ ఆర్ఆర్ రెండు బాగున్నాయి. పార్ట్ 2 ఉంది దీనికి సీక్వెల్. ఒక డిఫరెంట్ పాయింట్ని తీసుకున్నారు, కొత్త వాళ్ళైనా బాగా చేశారు. ఒక మలయాళం మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అదే లొకేషన్ కూడా కేరళ ఎక్కువగా ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఒక డిఫరెంట్ మూవీ. మరి సీక్వెల్ వస్తే కొద్దిగా బాగుంటుంది సీక్వెల్, ఎందుకంటే అక్కడ కొన్ని రకాలు జరిగాయి. అవన్నీ హీరోయిన్ మాత్రం బాగుంది. అంటే వాడే మనసు పడ్డాం కాదు, నువ్వు నేను ఇద్దరము పడ్డాము. సో మనసు పడే విధంగానే అమ్మాయి ఉంది. దాని మీదే కాన్సెప్ట్. మనకు అరుంధతి ఆ రేంజ్లో ఉంటే ఇది ఒక టైప్ ఆఫ్లో మళ్ళీ అక్కడికే వచ్చారు. అరుంధతి, మగధీర ఇవన్నీ కూడా అమ్మాయిల కోసమని. అలాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి కోసం. అందుకే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకు, ఇదైతే చెప్తున్నాను. కొత్త వాళ్ళందరూ కలిసి చాలా మంచి సినిమా తీశారు. ముఖ్యంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ చాలా మంచి సందేశం ఇచ్చారు. ముఖ్యంగా మగవాళ్ళందరూ కూడా భార్యలను ఎలా చూడాలి, ఎలా ప్రలోభాలకి లొంగకూడదు, ఇవన్నీ కూడా చాలా సందేశాత్మకంగా ఉంది. చాలా బాగుందండి. అంతేనండి, ఎగ్జాక్ట్గా అంతే. ఎందుకంటే ప్రలోభాలకు తొందరగా లొంగేది మగవాళ్ళే కాబట్టి వాళ్ళు అలా లొంగకుండా ఉండాలి, భార్యల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అనే విషయం ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. ట్రై చేశారు అంతే కదా, ఫస్ట్ టైమే కదా తీశారు. ఫస్ట్ టైమే కదా, వెయిట్ చేస్తాం. దాని తర్వాత ఏం జరిగింది అసలు, వాళ్ళు ఎవరు, అవన్నీ ఇంకా కొంచెం భయంకరంగా తీయచ్చు. అంటే అంత భయంకరంగా అనిపించలేదు. కాన్సెప్ట్ అది కొత్తగా అనిపించింది. వద్దు కూడా వద్దు, పెద్ద ఎక్స్పీరియన్స్ చేయకూడదు, చేసిన వాళ్ళే అయిపోతారు. చాలా ఎలా అంటే అసలు లొకేషన్స్ కానీ చూపించిన విధానం కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్. అసలు ఈ రోజుల్లో చేనేతకి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పండి? హీరోయిన్స్ అంటే అంత ఫ్యాన్సీ. బట్ అసలు కాన్సెప్ట్ అనే కాదు, కథ, స్టోరీ. ఇప్పుడు ఈ జిన్ అన్నారు, ఓకే రియల్ లైఫ్లో మనం అలాంటివి ఫేస్ చేయకూడదు, బట్ చూపించిన విధానం అయితే మాత్రం ఎక్సలెంట్. ఎక్కడ కూడా ఏది అసలు వంక పెట్టడానికి లేదు. పిల్లలతో వచ్చి చూసాము, ఫస్ట్ భయపడతాము ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అంత సూపర్ ఉంది. ఎలా ఉందన్న సినిమా? నువ్వు చెప్తానా? 3 years 6 years. థ్యాంక్ యూ. అండ్ టీమ్కి అయితే సిన్సియర్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. థ్యాంక్ యూ. అట్లా ఏమి ఇవ్వలేదు, బట్ సిన్సియర్గా మేమైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నిజం సినిమా బాగుంది, స్టోరీ నార్మల్ ఉంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినది ఏంటంటే కొంచెం చేతబడి అట్లా అనుకున్నాము, కొంచెం డిఫరెంట్గా ఉంది. పాత స్టోరీయే కానీ బాగుంది. సస్పెన్స్ ఉంది బ్రో. సస్పెన్స్ అంటే కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. చిన్న ఎవరు తయారు చేసారు అవన్నీ. హీరోయిన్ లైక్ కొంచెం బ్రో సిగ్గేస్తుంది బ్రో, కొంచెం నార్మల్ ఉంది. హీరోయిన్ అయితే మంచిగా ఉంది. కొన్ని సీన్స్ కూడా ఉంటాయి, అరే సీన్స్ మంచి మ్యూజిక్ అంత ఏమి ఇంప్రెస్ చేయలేదు బ్రో. మ్యూజిక్ అయితే నార్మల్ ఉంది, మ్యూజిక్ అంత ఇంప్రెస్ చేయలేదు. కానీ సినిమా మాత్రం కొంచెం మంచిగానే ఉంది. సినిమా అయితే మంచిగా ఉంది బ్రో. నచ్చిన సీన్స్ అయితే మనం మంచిగా ఉన్నాయి. సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ పోతే హారర్ మూవీస్ అనేవి లాగ్ గానే ఉంటాయి. ఇది కొంచెం ఎక్కువ లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. స్టోరీ తీసుకెళ్లడంలో కొంచెం లాగ్ తీసుకెళ్ళారు బ్రో. కంపేర్ చేస్తున్నావు బ్రో, అదే దాన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అసలు అది ఇది వేరు బ్రో. అసలు చంద్రముఖి 2 కొంచెం వేరు, కంపారిజన్ అవసరమే లేదు దానికి చంద్రముఖికి. ఇది మంచిగానే ఉంది. అంటే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం. సో నాకు 7 చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అంతే. థ్యాంక్స్ మేరన్న, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎలా అనిపించింది రియాన్? ఎలా అనిపించింది? అంటే స్క్రీన్ మీద నవ్విని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ ఎలా అనిపించింది? సినిమా బాగుంది, కంటెంట్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్కి బాగా స్కోప్ ఇచ్చారు సినిమాలో. క్లైమాక్స్లో సెకండ్ పార్ట్ని బాగా రివీల్ చేశారు. సినిమాలో ఎక్కువ స్కోప్ ఇచ్చింది సెకండ్ పార్ట్ బాగా
ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ. వెరీ పాజిటివ్, హ్యాపీ యాక్చువల్లీ. సో పార్ట్ 2 ఇప్పుడు రిలీజ్ ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు 9.9 రేటింగ్ అది వచ్చి మార్నింగ్ నుంచి కాల్స్ అవి వస్తున్నాయి. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. క్రౌడ్ అంతా కూడా చాలా గుడ్ రెస్పాన్స్. అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన నేను, బట్ అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువనే పాజిటివ్ వస్తుంది. హిట్ అవుద్ది అనుకున్నాం కానీ ఆడియన్స్ రెస్పాన్స్ ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు మూవీ అంతా నచ్చింది. ఇంక మనోడి పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టాడు ఇంకా అసలు. అవును, అది సినిమా, అది క్యారెక్టర్. ఐ లవ్ ద స్క్రిప్ట్, అందుకే చేయడం యాక్చువల్లీ మంచి వెరీ పాజిటివ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇట్లా థియేటర్గా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్స్ అసలు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. యాక్టర్స్ అందరూ దే డిడ్ ది పార్ట్ వెరీ గుడ్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి విఎఫ్ఎక్స్లో. అండ్ డైరెక్టర్ బ్రిలియన్స్, రైటింగ్ వాజ్ సో గుడ్. అంటే మనం ఒక 2 hours అలా గ్లూ అయిపోయి ఉండిపోతాం, అసలు కదలడానికి ఛాన్స్ లేదు. సో అంత ఇన్వాల్వ్ అవుతాం అనమాట స్క్రిప్ట్లో. డైరెక్టర్ తీసే విధానం బాగుంది. యాక్టర్స్ అందరూ చించిపడేశారు. అండ్ ప్రొడక్షన్ ఇస్ వెరీ గుడ్. మెయిన్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ యాజ్ వెల్. ఎందుకంటే ప్రతి సీన్ని మనకి ఇంకా థ్రిల్లింగ్ వచ్చిందంటే అది మ్యూజిక్ వల్ల. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సో గుడ్, సో గుడ్. ఎవ్రీథింగ్ వచ్చింది నాకైతే. లాస్ట్ సీన్, క్లైమాక్స్ సీన్ లాస్ట్కి అయితే ఏడుపు వచ్చింది నాకు. సాంగ్స్ అయితే ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. సినిమా మూవీ కూడా చాలా బాగుంది. చాప్టర్ 2 కోసం వెయిటింగ్. బాగుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ స్టోరీ బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. చాలా లైట్స్ ఉన్నాయండి. నన్ను గారు అందరూ మూవీ చాలా బాగుందండి. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఎక్కడ బోర్ కొట్టడం కానీ ఏం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న ఇంట్రెస్ట్తోనే మూవీ అంతా జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ నైస్. అందరూ వచ్చి సినిమా తప్పకుండా చూడాలి. దే విల్ ఎంజాయ్. ఎస్ అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ ఏమవుతుందో అని వెయిట్ చేస్తూనే ఉన్నాం మూవీ అంతా. ఇట్స్ వెరీ నైస్. అది చెప్పేస్తే ఎలా అండి? యాక్చువల్గా స్టోరీ హైలైట్స్ అని చెప్పడం కంటే కూడా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ ఎ నోవెల్ అండి. ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఒక పర్సన్ కూర్చొని ఒక మంచి నోవెల్ పట్టుకొని చదివితే వాడి విజువలైజేషన్ ఎలా ఉంటుందో సినిమా అలా ఉందండి. ఎక్కువ ఆర్టిస్టులు లేరు, ఎక్కువ హడావిడి లేదు. అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మంచి ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో చెప్పారు. అండ్ ట్రూలీ ఒక 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఒక ఆడియన్స్ వచ్చి 100% సాటిస్ఫై అయితే వెళ్తారు. అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం 100% కన్వే అయిందని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ స్టోరీ. దీన్ని ఒక చిన్న సినిమా అని వచ్చి చూసి అంటే దాన్ని చాలా ఎంకరేజ్ చేయొచ్చు. చాలా డీసెంట్గా చాలా బాగా నచ్చిందండి. మూవీ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ లైక్ ఇట్ సో మచ్.